నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. చిత్తూరు నగరంలోని మెకానికల్ మైదానం వద్ద దారుణం. ఇసుక ట్రాక్టర్ ఢీకొని 7 ఏళ్ల చిన్నారి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా నిర్వహించనున్న DSC శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి రబ్బానీ బాషా. వార్తల్లోని వివరాలు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని DM అండ్ HO, DEO మరియు ICDS-PDని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ లో భాగంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని DEO, ICDS-PDల సమన్వయంతో DM అండ్ HO పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. MEOలు, CDPOలు, మెడికల్ అధికారుల ద్వారా 0 నుండి 6 మరియు 7 నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో 0 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు సంబంధించి ICDS-PD, 07 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు సంబంధించి DEO బాధ్యత తీసుకోవాలన్నారు. చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ లో భాగంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు వైద్య సేవల కోసం DM అండ్ HOకు సిఫార్సు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2420 అంగన్వాడీ సెంటర్లలో 54,293 పిల్లలకు మరియు 2470 స్కూల్స్ నందు 148,483 విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLHP, ANM, ఆశా మరియు అంగన్వాడీ కేంద్రం నందు ఈ నెల 16 నుండి 5 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 4 రకాల లోపాలపై ప్రతి శనివారం 9 నుండి 12 గంటల వరకు స్క్రీనింగ్ చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. నేడు అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈరోజు హుటాహుటిన చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు మరణ వార్త నారా వారి కుటుంబాన్ని కలిచివేసింది. గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందిన చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు నేడు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఇక తన చిన్నాన్న అనారోగ్య కారణాలతో నేడు నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్లోని ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. నారా రామ్మూర్తి నాయుడు 1952లో ఉన్నారా ఖర్జూర నాయుడు అమ్మానమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడుకి 2 పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ కంఠం భూములను రిజిస్ట్రేషన్కు ధృవీకరణ పత్రాలను జారీ చేసే అధికారం పంచాయతీ సెక్రటరీలకే ఉందని తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్పై అనుమానాలు వద్దన్నారు. ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారం వీఆర్ఓలకు, సర్వేయర్లకు లేదని, పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను పొందడానికి పంచాయతీ కార్యదర్శులను మాత్రమే సంప్రదించాలన్నారు. గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో ఉన్న గ్రామ కంఠ భూములను తొలగించి ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలందరికీ నమస్తే. ఇప్పుడు నేను జాయిన్ అయిన 100 రోజుల్లో నేను అత్యధికంగా చూసినటువంటి సమస్య ఏంటంటే ఈ గ్రామ కంఠంలో జరిగేటటువంటి రిజిస్ట్రేషన్స్. ఈ గ్రామ కంఠంలో జరిగేటువంటి రిజిస్ట్రేషన్స్ పైన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో ఉండగానే నిషేధిత జాబితా నుంచి గ్రామకంఠం భూములన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. గ్రామకంఠం భూములు రిజిస్ట్రేషన్కి అర్హత కలిగి ఉన్నాయి. ఈ గ్రామకంఠం భూముల్లో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సబ్ రిజిస్ట్రార్లు రెవెన్యూ శాఖ నుంచి ధ్రువపత్రాన్ని అడుగుతున్నాడు. ఈ సబ్ రిజిస్ట్రార్ నుంచి విఆర్ఓ నుంచి తీసుకునేటువంటి ధ్రువపత్రము ఎటువంటి లాజికల్ పాయింట్ లేదు, రూలు లేదు. విఆర్ఓలు ధృవీకరించాల్సిన అవసరం లేదు. గ్రామకంఠానికి సంబంధించి పూర్తి అధికారం అంతా కూడా పంచాయతీ సెక్రటరీలకి బదలాయిస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేయబడినాయి. పంచాయతీ కార్యదర్శులే ధ్రువపత్రాలు జారీ చేయడానికి అర్హత కలిగినటువంటి వారు. విఆర్ఓలకి ఇందులో అధికారం లేదు. విఆర్ఓలు ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సినటువంటి పని లేదు. ఇదివరకు ఇప్పుడు ఈరోజు నేను కొత్తగా చూస్తున్నటువంటి కేసు ఏంటంటే ఆ గ్రామకంఠం భూములకు సంబంధించి విలేజ్ సర్వేయర్ దగ్గర నుంచి కూడా సంతకం అడుగుతున్నారని, అది కూడా అవసరం లేదు. పంచాయతీ కార్యదర్శికే అధికారాలు ఇచ్చినప్పుడు గ్రామ సర్వేయర్కి, గ్రామ రెవెన్యూ అధికారికి ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేదానికి అధికారం లేదు. ఈ ధృవీకరణ పత్రాలు రిజిస్ట్రేషన్ కొరకు అవసరం లేదు. ఈ విషయాన్ని తవనంపల్లి మండల ప్రజలందరూ కూడా గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య పరిరక్షణలో 4వ మూల స్తంభం పత్రికలేనని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ వరదరాజులు అన్నారు. శనివారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని గంగనపల్లిలో ఉన్న మెఫ్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు జయరాజ్, కేశవులు, జయచంద్ర, ప్రకాష్, దినేష్ రెడ్డి, బాలు, కుబేర, నాగరాజు, మురళి, తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య రాజ్యంలో అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించాలన్న ప్రజల పక్షాన నిలబడే ఏకైక వజ్రాయుధం పత్రికలే అన్నారు. నవ సమాజ నిర్మాణానికి 4వ మూల స్తంభం పత్రికలని ప్రభుత్వం పత్రికా విలేకరులకు సముచిత స్థానం, గౌరవం కల్పించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని పంపిస్తాను లేదు. నేను వస్తాను పదా అంటే ఓకేనా?
ఇప్పుడు దూరం వచ్చారా దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల గొంతుగా రాజ్యానికి వినిపించాలనుకుంటే పత్రికలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి పత్రికల యొక్క ఏదైతే ఈ ప్రజల గొంతుగా వినిపిస్తున్నాయో వాటిని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగించడానికి మనందరం కృషి చేయాలి. ఇదే విధంగా పాత్రికేయుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలి. పాత్రికేయులకి న్యాయబద్ధంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో హక్కులు వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా అయితే పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపాము. ఇదే విధంగా కూడా ఇదే స్ఫూర్తితో మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రజలలో మా యొక్క ఉనికిని చాటుకుంటామని తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరంలోని మెకానికల్ గ్రౌండ్ సబ్ స్టేషన్ వద్ద ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సుమారు ఉదయం 8:30 ప్రాంతంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో సెకండ్ క్లాస్ చదువుతున్న మిట్టూరుకు చెందిన జైన్ నిరూప్ తన తల్లితో ద్విచక్ర వాహనంలో స్కూల్కు వెళ్తూ ఉండగా సబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో కింద పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి మృతదేహం వద్ద బోరున విలిపించడం పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ప్రభుత్వం కల్పించే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి రబ్బానీ భాష తెలిపారు. శనివారం చిత్తూరులో జ్యోతిరావు పూలే బీసీ భవన్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి మాట్లాడుతూ సంచాలకులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుందని 220 మంది అర్హులైన విద్యార్థులకు శిక్షణతో పాటు పుస్తకాలు స్టైఫండ్ అందించబడుతుందని తెలిపారు. కరెంట్ అఫైర్స్ సబ్జెక్టులపై పట్టు సాధించి ప్రణాళికబద్ధంగా శిక్షణ పొందాలని పేర్కొన్నారు. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయక వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులైన మునీంద్రయ్య, వాసంతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీదేవి, సూపరింటెండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హరినాథ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నగేష్, దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, సంగీత దర్శకుడు తమన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాగున్నా సార్. తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెప్తాడు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెప్తున్నాడు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమాప్తం.